मोहतरम नाज़रीन अदाब एडी न्यूज़ में आप सभी का खैर मकदम है। ईद उल अजहा के पेश नज़र बोधन के पीएस में एसीपी और सीआई की क़ियादत में मसाजिद के कमेटियों के ज़िम्मेदारान और बोधन के दीगर मजहब के ज़िम्मेदारान के साथ पीस कमेटी का इजलास मुनक्किद किया गया। इस इजलास में एसीपी श्रीनिवास ने बताया कि ईद उल अजहा त्यौहार को पुरअमन अंदाज में मनाएं, क्योंकि ईद उल अजहा का त्यौहार को अक़ीदत व एहतराम के साथ मनाया जाता है। लिहाजा तमाम लोगों से पुरजोर गुजारिश है कि पुलिस का ताउन करे, कुर्बानी करते औकात सरकारी रहनुमायाना खतूत की सख्ती के साथ पासदारी करे और ज़ुबा किए गए जानवरों की तस्वीर सोशल मीडिया पर शेयर न करें और ममनुआ जानवरों की कुर्बानी से गुरेज करे और साफ सफाई का खास तौर पर ख्याल रखे और कानून की खिलाफ वर्जी ना करे। इसके अलावा गलत अफवाहों पर तवज्जो ना दे और जानवरों को स्लाइडर हाउस पर ज़ुबा किया जाए। ఈనాటి మన రాబోయే పండుగకు వచ్చేసిన మన మత పెద్దలు కానీ మన శ్రేయోభిలాషులు కానీ మనకు ఇక్కడికి కార్యక్రమం చేసిన అందరికీ కూడా నమస్కారాలు. మీరందరూ కూడా మీరు మాట్లాడితే మీరు చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. అందరూ కూడా మీరు కానీ చాలా మంచి మాట్లాడారు. అంటే మనము కలిసి ఉంటే మత సామరస్యాన్ని కాపాడుకుంటే మన మధ్య ఎలాంటి తేడాలు రావు, డిస్ప్యూట్లు రావు. అదేవిధంగా మన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇంకెవరన్నా వచ్చి ఏదన్నా రెచ్చగొట్టినా ఇది చేసినా కూడా మనం అర్థం చేసుకోగలం. సో ఈ ముఖ్యంగా రేపు జరిగే కార్యక్రమానికి కొంచెం ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటాయి, కొన్ని ప్లేస్లని మీరందరూ కూడా జరుపుకోవాలి. దానివల్ల మున్సిపాలిటీ కూడా ఈజీ అయిపోతుంది. కొన్ని ప్లేస్లు కవర్ చేసుకోవడం వల్ల దానికి కవర్లు కానీ హైదరాబాద్ సిటీలో కూడా చేస్తారు. హైదరాబాద్ సిటీలో ఈ వెంటనే కవర్లు ఇస్తారు, కవర్ సప్లై చేసేసి ట్రక్ పెట్టేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మనకి ఎక్కడ కనిపించదు, ఇక వెళ్ళిపోతుంది. సో ఒక్కోసారి ఈ అకౌంట్ వదిలేసి అది పోతే దాన్ని ఇంట్లో ఇచ్చేసిపోయి వల్ల పెద్ద మళ్ళా మనకు హెడేక్ లా కాకుండా మనం అంతా కూడా ఒక సమయంతో పాటించి కొంచెం వేరే ఇష్యూకు అవకాశం లేకుండా మనకు మనమే చేసుకున్నాం అనుకుంటే పీస్ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నాకు తెలిసిన దానికి మనకు మన సాంప్రదాయంలో ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు పండుగలే ఉంటాయి. ఇప్పుడు బక్రీద్ వచ్చింది, తర్వాత బోనాలు వస్తాయి, బోనాల తర్వాత గణేష్ వస్తాయి, గణేష్ తర్వాత దసరా, దీపావళి, మిలాదుల్ నబీ వస్తుంది. మిలాదుల్ నబీ ఎప్పుడు ఉంటుంది? డిసెంబర్ మాట మిలాదుల్. ఇట్లా మొత్తము ఈ 6 months లో మొత్తం పండుగ ఫెస్టివల్స్ ఉంటాయి. మేము హైదరాబాద్ లో చేసిన మాకు బాగా అనుభవంగా ఇక ఫస్ట్ జనవరి నుంచి జూన్ వరకే కొంచెం పండుగలు తక్కువ ఉంటాయి, కానీ జూన్ నుంచి డిసెంబర్ వరకు అన్ని పండుగలే. దసరా, దీపావళి, నవరాత్రులు, క్రిస్టమస్ అన్ని కూడా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. సో మనకు ఈ టైంలో మనమంతా కూడా మనం అందరం కూడా కలిసి బతుకుతున్నాం. ఇక్కడ మనం కలిసి బతకాల్సిందే. ఇంకే జినాయిజం మనం ఎక్కడ పోయేది లేదు, ఎక్కడ పోలేము కూడా. నా పక్కన నువ్వు ఉన్నావు, నీ పక్కన నేనున్నా, ఆయన పక్కన ఆయన ఉన్నాడు. మనం ఇక్కడే పుట్టినాము, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి ఏనే ఉన్నాం, ఏదైనా కలిసి తిరుగుతున్నాము. సో మనం ఎటు పోతాము, కలిసి బతకాల్సి వస్తుంది. సో అటువంటిప్పుడు మనం అంటే ఎందుకు తేడాలు పెట్టుకోవాలి? మనం కలిసి బతుకుతున్నాము. చిన్న చిన్న ఏమైనా పెద్దలు చెప్పారు, చాలా మంది అందరికీ మంచి మాటలు చెప్పారు. వాళ్ళు అలా అనుభవం